కుక్కని కొట్టినట్టు కొట్టాడు సార్ నన్ను. మీరు ప్రెగ్నెంట్ గా మా మమ్మీ మా డాడీ అందరూ అడ్డుకుంటున్నా సరే వెన్నుపేసు మీద, ఇక్కడ చేతుల మీద, ఎక్కడ పడితే అక్కడ చెంపల మీద చచ్చినట్టు కొట్టాడు సార్. ప్రెగ్నెన్సీ పోయింది అనుకున్నాను సార్, బట్ గాడ్స్ గ్రేస్ నాకు ప్రెగ్నెన్సీ పోలేదు సార్. సో అవన్నీ భరించారు అప్పటి నుంచి కదా? చాలా భరించాను సార్ నేను, ఇంత అంత కాదు సార్. సరే, ఇక్కడ తండ్రి ఒక స్థానంలో ఉండాలి అని చెప్పి మాత్రమే నేను భరించాను సార్. మనిషి పతివ్రతని కాదు సార్, తెలిసాకైతే భరించడానికి రీజన్ నా కూతురు, తన కోసం భరించాను సార్. రైట్, ఇక్కడ ఎవరు కావాలని రోడ్ల మీదకి తెచ్చుకోరు సార్ ఫ్యామిలీస్ ని. మీరు నిన్న ఒక ఆరోపణ చేశారు, రోజుకో వర్జిన్ కావాలంటాడు, చాలా కామాంధుడు అన్నారు. అది ఓకే, అంతవరకు ఓకే. కానీ ఇంకొక తీవ్రమైన ఆరోపణ చేశారు, ఏకంగా అక్కతో కూడా బెడ్ షేర్ చేసుకోవాలనే నీచుడు అన్నారు. ఏంటి అసలు అది? అది వినడానికి కూడా చాలా దరిద్రంగా ఉంది. సో అది ఏంటి అసలు, ఆ ఇష్యూ ఏంటి, ఎందుకు మీరు దాన్ని రేజ్ చేయాల్సి వచ్చింది? దాంట్లో వాస్తవమే సార్. నాతో మ్యారేజ్ ఫిక్స్ అయ్యాక పెళ్లి కొడుకుని చేసినప్పుడు ఇంటికి వచ్చే చుట్టాలు ఉంటారు కదా సార్, అందులో వాళ్ళ సొంత పెద్దనాన్న పెద్దమ్మ కూతురు, ఆ అమ్మాయి షీజ్ ఆల్రెడీ మ్యారీడ్, అప్పటికే తనకి ఒక బాబు ఉన్నాడు. అయినా సరే ఆ అమ్మాయిని అడిగాడంట, నువ్వు నాతో పడుకుంటావా, నువ్వు నాకు ఇస్తావా అని అడిగాడంట. తను వెంటనే స్కోల్ చేసిందంట. పోనీ అదంతా పక్కన పెడితే వెన్ షీ వాజ్ స్లీపింగ్ తను పక్కకు వచ్చి తన మీద చేతులేసి తన్ని రాంగ్ గా హ్యాండిల్ చేయడం కూడా చేశాడంట సార్. చెప్పేస్తుంటే వద్దు అంటే మీకు ఎలా తెలిసింది అంట అలా జరిగిందంట? నేను వెళ్ళి చూసి రాలేదు కదా సార్, నేనేం డైరెక్ట్ గా వినలేదు కదా. ఓకే, ఎవరు చెప్పారు అంట? అంటే మరి నేను వినింది మీకు చెప్తున్నాను, ఆ రికార్డ్ నేను విన్నాను. ఇది మీకు ఎప్పుడు తెలిసింది? మీకు తెలిసినప్పుడు మీరు నిలదీశారండి? ఇలా ఇలా చేయడం ఏంటి? ఏకంగా సొంత కజిన్ ని. నేను వెంటనే మా మావయ్య గారి వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను సార్, ఇమీడియట్ గా మా మావయ్య గారి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వెళ్ళి వాళ్ళకి రికార్డ్ వినిపించాను, ఏంటి మావయ్య గారు ఇంత చండాలో, ఏంటి సొంత అక్కతో కూడా పడుకుంటారా అనేసి. వాళ్ళ వైపు నుంచి సమాధానం వచ్చింది? వాళ్ళు లేదమ్మా లేదమ్మా అదంతా ఫాల్స్ స్టేట్మెంట్, నువ్వు నమ్మద్దు, అదంతా నమ్మద్దు అనేసి చెప్తున్నారు. కొడుకు సార్ టెర్రరిస్ట్ అయినా నా కొడుకు పతివ్రత బంగారం అని చెప్తారు సార్ తల్లిదండ్రులు. కొంతమందే ఉంటారు ఎదవని ఎదవానే చెప్తారు, ఎదవని ప్రూవ్ అయ్యాక కూడా నా కొడుకు బంగారం అని చెప్పడం కరెక్ట్ కాదు సార్. ఏ పెళ్ళిన అమ్మాయి కూడా బయటకు వచ్చి నీ మొగుడు ఇలా చేసాడు అలా చేసాడని చెప్పదు సార్. ఎంతో కడుపు మంట గుండెల్లో పెట్టుకొని అన్ని సంవత్సరాలు నాకు చెప్పింది అంటే తను ఎంత నరక యాతన పడుంటారు సార్ సొంత తమ్ముడు అడిగినప్పటికీ. ఇప్పుడు చాలా థ్యాంక్ యూ వదినా, నువ్వు నాకు ఆ విషయం చెప్పి చాలా అంటే చాలా హెల్ప్ చేసావు. లేదంటే ఇలాంటి నీచుడు వల్ల నువ్వు చెప్పకపోతే రేపు నా కూతురు కూడా బలైపోవచ్చు. అంత కామందుడు సార్ వాడు. ఎవరికి తేడా లేవు. ఆ సిస్టర్ వర్స్ అమ్మాయి నేరుగా మీతోనే షేర్ చేసుకుందా ఆ విషయాన్ని? నాతోనే డైరెక్ట్ షేర్ చేసుకున్నారు సార్. రైట్, అర్థమవుతుంది. ఫైన్. సరే, ఇక్కడ ఆయన పేరెంట్స్ గురించి కూడా మీరు ప్రస్తావించారు కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడదాం. ఇంత జరుగుతున్నా, నక్షత్రకు తేజ మధ్యకు ఇంత జరుగుతున్నా కూడా వాళ్ళ పేరెంట్స్ పాత్ర ఏంటి అసలు? వాళ్ళు ఏమంటున్నారు? ఇప్పుడు నిన్న కూడా ఇంత పెద్ద తతంగమైంది, సో ఏం చెప్తున్నారు వాళ్ళు? సార్ నేను ఎప్పుడైతే కోవిడ్ టైంలో తేజ రికార్డింగ్స్ అయితే విన్నానో వెంటనే మా మావయ్య గారికి కాల్ చేస్తే వాళ్ళ చిన్న అబ్బాయిని పట్టుకుని మా ఇంటికి వచ్చారు సార్. వెంటనే రికార్డ్స్ అన్నీ మా మావయ్య గారికి వినిపిస్తే ఇలాంటి చెత్తనా కొడుకులందరూ నా కడుపులోనే పుడతారమ్మా అని అన్నారు. ఆ రికార్డ్స్ వింటానంటే వినిపిస్తాను. ఉండాలి, ఎవడ పిల్లన్నాడు పోషించుకోవాలి, ఎవడ కూతురున్నాడు చూసుకోవాలన్నట్టు ఉండాలి. అలాగే లేనప్పుడు మనం ఏం చేయగలం చెప్పు? అడిగినాడు లేడు, చేసినాడు లేడు, సరిపో. రావా అంటే నువ్వు రావు. హేమంత్ లేడా మావయ్య గారు హైదరాబాద్ లోని? చెప్పట్లేదా ఏమి తేజకి? అమ్మా ఆడి తండ్రి మాట ఆడి మాట తింటాడమ్మా. ఓకే,
మరి వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాడు కదా, కొంచెం మంచి చెడ్డ అని చెప్పి పంపిస్తాడేమోనని. నీకు ఒక విషయం తెలుసా, ఆడింట్లో ఆడికే పెంట పెట్టేస్తున్నాడు. వచ్చిన బాధ ఏడ్చేయమంట చెప్పు దాన్ని. సొంత అన్నయ్యకి సార్ చెప్తుంది. ఎందుకు ఉన్నాడు ఈడ అని అనిపించాడు అన్నదమ్ముడికి. అయ్యో, ఏడ్చేయమంట చెప్తా, ఎవడో చెప్పుకుంటాడు ఆడ బాధ. ఎవరు తేజ అనిపించాడా? మరి ఎలా అంటే ఏం చేస్తాను. వాళ్ళమ్మ కూడా తేజగడ వేపు అయిపోయిందట. నా ఇంట్లో ఉంటూ నాకే అసలు పెట్టేస్తాను, రేట్ చేయమంటారు డాడీ గారు. ఇవాళ అడిగాను మేడం, మనస్ఫూర్తిగా భగవంతుడి మీద సమానం చేసి చెప్తున్నాను. ఇవాళ లంచ్ అవర్ తర్వాత 2 గంటలకు హేమంత్కి ఫోన్ చేశాను. వేరే సంగతులు ఎలాగున్నావు ఏమిటి అంటే, బాగానే డాడీ ఏ ఫోన్ లేవంటే, మరి మీరు బిజీగా ఉన్నారు నేను బిజీగా ఉన్నాను. ఈ తమ్ముడు ఎక్కడ ఉన్నాడు? మా ఇంట్లోనే ఉన్నాడు. ఏంట్రా మరి ఉద్యోగం ఏం లేదా? ఏంటి విషయం? వాళ్ళైతే నాకు ఫోన్ చేయడం లేదు. మీరు మరి ఉద్యోగం ఏంటో తెలియదు, అసలు ఉద్యోగం పోయిందని తెలిసి ఉంటుంది, అందుకే ఇంకా ఆడితో నాకే సంబంధాన్ని వదిలిసి ఉంటారండి. ఈ సంగతి ఏంట్రా అంటే, ఏం చేయమంటారు డాడీ, నా పొజిషన్ ఉంది ఇంట్లో అని చెప్పాడు. ఏం చెప్తూ చిన్న గుంటలమ్మా ఏం చేయగలం మేము. పెళ్లి చేస్తాము, జాగ్రత్తగా ఉండాలని చెప్తాము, అది చేసుకోమన్నా. అది కూడా చేసుకోకపోతే ఏం చేయమంటా చెప్పు. నాకు ఏం చేస్తే బాగుంటుంది చెప్పండి. నేను నా పిల్ల అన్యాయం అయిపోయాం కదా, నేను నమ్ముకొని ఏం అన్యాయం అయిపోవు. ఆడే లైన్ లోకి వస్తాడు వాళ్ళకుండా. నేను ఉన్నాను కదా, నీకు ఎందుకు టెన్షన్? రెస్పెక్ట్ ఇవ్వకుండా ఉండండి. అలాగే ఆడే కాల్ దగ్గర ఎక్కడ పోతాడు అంటే జాబ్ పోయింది కదా, ఇంకా పోతే ఏం చేస్తాడు? జాబ్ మా పోయింది, మిమ్మల్ని నక్షత్ర మీరు కూడా అంటున్నారు నాకు. నక్షత్ర గారు ఇప్పుడు వింటున్నాం, రైట్. ఇక్కడ మీ అత్త మామల దగ్గర అసలు మీరు ఎన్ని రోజులు ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చెప్పండి. వాళ్ళతో కలిసి ఎన్ని రోజులు ఉన్నారు మీరు? మరి కేసు ఇదంతా నడిచినప్పుడు వాళ్ళు మీకు ఎలాంటి కోఆపరేషన్ ఇచ్చారు? సార్ అత్తమామల దగ్గర అంటే మేము సెపరేట్గా ఇండివిజువల్గా ఉండేవాళ్ళం సార్. పెళ్ళైనప్పటి నుంచి కూడా, మొదటి నుంచి? అవును సార్, పెళ్ళైన 3 days ఉన్నాము. దాని తర్వాత వాళ్ళ స్టెప్ మదర్ కదా, నేను ఉండలేను, నాకు ఇండివిజువల్గా బతకాలని ఆశ అని చెప్పేసి వేరే ఇల్లు పెట్టేసి సుజాత నగర్లోనే అక్కడ ఫ్లాట్లో ఉండేవాళ్ళం సార్. ఆయన అన్నారా మాట, మీరన్నారా? ఆయన అన్నారు సార్. నేను ఎందుకు అంటాను, పెళ్ళైన నాకు ఏం రైట్ ఉంటుంది సార్ మీ అమ్మ నాన్న దగ్గర ఉండద్దు అని చెప్పడానికి? మా అత్తగారు ఏమంత రాక్షస్ కాదు, మా మావయ్య గారు ఏమంత రాక్షస్ కాదు సార్. ఏంటి ఎలా ఉండేవారు? చాలా బాగా కూతురులాగే ట్రీట్ చేశారు సార్. బాగానే చూసుకునేవారు సార్. ఎవరైనా ఆడపడుచున్నా? నేను FIR లో కనీసం అత్తమామల పేరు రాయమని నన్ను ఎంత ఫోర్స్ చేసినా నా తల్లిదండ్రులు రాయొద్దనే చెప్పారు సార్. నీకు వాళ్ళ వల్ల ఎప్పుడు ఇబ్బంది లేదు,